అపనిందలు అన్నిటినీ భరించారు, ఆత్మ రక్షించారు. మనకి ఇప్పుడు ఏమన్నా హింస ఉందా? నిందలు ఉన్నాయా? అవమానాలు ఉన్నాయా? ఏమున్నాయి మనకి? ఏమి స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, స్వార్థ ప్రకటించడానికి స్వేచ్ఛగా దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను కూడా మనం ఉపయోగించుకోలేము. దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛను కూడా మనము ఉపయోగించుకోలేకపోతున్నాము. అపోస్తలుల శిష్యులకి అది అగ్నికి ఆహుతి అయ్యారు. ఎవరు? షడ్రక్ మేషకు అబేద్నెగో. ఇది ఈ పాట అనుభవపూర్వకంతో రాశారు. తానే లేదు. ఎందుకంటే క్రైస్తవులైన మనకి కనుగొనగలగాలి. అంటే ఆనాటి శిష్యులు కానీ భక్తులు కానీ ఎలాంటి శ్రమలు పడ్డారో, ఎలాంటి శ్రమలు పడి ఆత్మను రక్షించారో, ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారు మనకి అర్థం చేయడానికి ఈ పాట రాశారు భక్తులే కదండి. మనకి అగ్నిగుండం ఉందా? వాళ్ళ అగ్నిగుండానికి కూడా భయపడుకోకుండా ఆహుతి అయిపోవడానికి, అంటే కాలిపోవటానికి కూడా సిద్ధపడి నెబ్బెద్నెజరుని ఎదిరించి వాళ్ళ అగ్నిగుండంలోకి కావాలని ఇష్టపూర్వకంగా వెళ్ళారు. పర్వాలేదు, వేసేయండి, మా దేవుడు రక్షించిన రక్షింపకపోయినా పర్వాలేదు, మేము అగ్నిగుండంలో వెళ్తాం, వేసేయండి. 7 అంతలు కాదు, ఇంకా 7 అంతలు రెట్టింపు చేసుకోండి అగ్ని, మాకేమీ చచ్చిపోవడానికి మా ప్రాణాలని ఆశిస్తాము అని వెళ్ళారు ఆ ముగ్గురు యవనస్తులు. ఈ రోజుల్లో మనం అలాంటి యవనస్తులు కానీ, అలాంటి భక్తి చేసేలో క్రైస్తవులు కానీ ఈనాటికి ఉన్నారా? ఇవన్నీ మన మాదిరి కోసం, ఇవన్నీ మన మాదిరి కోసం. మనం ముందు కాలంలో క్రైస్తవులు ఎలా బ్రతకాలి, ఒకరు ఇలాంటి శ్రమలు వస్తే మనం ఎలాగా వీటిని ముందుకి కొనసాగించుకొని వెళ్ళాలి, అన్నింటిని భరించాలి అని క్రైస్తవుల యొక్క కనువిప్పు కోసం, వాళ్ళని భక్తులు ప్రోత్సహించడం కోసం ఇప్పటి రాశారు. అగ్నికి ఆహుతి అయిపోవడానికైనా సిద్ధపడ్డారండి. ఎవరాళ్ళు? బాలులనే రాసింది అక్కడ. యవ్వనస్తులు అనుకున్నాం. యవ్వనస్తులు కూడా లోకానికి, రాజుకి, రాజ్ఞలకి భయపడుకోకుండా వాళ్ళంతా ధైర్యంగా వెళ్ళారు. ఎందుకు బట్టి వాళ్ళకి అనుకుట్లాగా గురువారాలు, శనివారాలు, ఆదివారాలు ప్రార్థనలు ఉన్నాయా? సువార్త కోటాలు ఉన్నాయా? యవనస్తుల కోటాలు ఉన్నాయా? ఏమైనా వాక్యం ప్రతిదినం బోధించబడుతుందా? లేదా యూట్యూబ్లోను లేదా వాట్సాప్లోను వాక్యాలు వస్తున్నాయి వాళ్ళకి? వాక్యమే లేదు. కానీ వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పగా ఉండొచ్చు. ధర్మశాస్త్రం వాళ్ళ పితరులు భక్తి చేసుకుంటా వెళ్ళారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు అని నమ్మారు అంతే. కానీ ఇప్పుడైతే మనకి ఈ క్రైస్తవ లోకానికి ఎన్ని బోధలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా బోధించే వర్గం మనకున్నారు. కానీ ఇలాంటి నిర్ణయం మనకు ఎప్పుడైనా వస్తుంది. ఎందుకంటే మనం వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నాం కాబట్టి మనకి ఇలాంటి ప్రోత్సాహం కానీ, ఈ పాటలు పాడుకున్నప్పుడు కానీ, వాక్యాన్ని చదువుకున్నప్పుడు కానీ మనము ప్రోత్సహించుకోలేకపోతున్నాం. దేవుడి కోసం ముందుకి సాగలేకపోతున్నాం. ఏం పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, ముందుకైనా అనుకోలేని స్థితి అన్నమాట.
ఇప్పుడు నేటి క్రైస్తవులు, నేటి క్రైస్తవులో నువ్వున్నావు, నేనున్నావు, మనందరం ఉన్నాం కదా. కాబట్టి నరకాగ్నిలో నరకాగ్నికి దూరంగా ఉన్నారు. అయితే ప్రాణాలు భరించారు, ప్రభుని ఎంతో సేవించారు, సింహాలకి ఎరయ్యారు, అయినా సరే చదివితే దాని ఎక్కడ చెప్పబడినట్టు ఉందండి. బాధతో అయిన సింహాల భూమిలోకి వెళ్ళాడా? చెంతపడ. ఎందుకంటే దేవుణ్ణి ఆయన అలా ఆనుకున్నాడు. ఆ నలుగురు యవనస్తులు ముగ్గురులో దానిని కూడా ఒకరు. వాళ్ళంత బలంగా ప్రభు కోసం నిలబడ్డారు. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు వినిపించలేదా? దేశంలో ఉన్నత స్థానంలో ప్రధానులుగా వారిని అంతగా చేయలేదా? వాళ్ళ నలుగురిని ఒక్కొక్క పదవి మనం దళిత గ్రంథం చదువుకుంటాం. దానిలో ఎందుకు వాళ్ళకి అంత ధైర్యం, ఎందుకు అంత విశ్వాసం, ఎందుకు? ప్రభు కోసం ఏది మనం పోగొట్టుకుంటామో అది నూరంతల ఫలం మనం పొందుతామని దేవుని వాక్యం కదండి. దేవుని కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి అంతకన్నా ఎక్కువగా మనుషులందరికీ కనపడేలాగా వారిని ఉన్నతమైన స్థలములలో దేవుడు ఎక్కించి నిలవబెట్టాడు. మనం దేవుని కోసం ఒక అడుగు ముందుకేస్తే దేవుడు మనల్ని ఒక మెట్టు మనం దేవుని కోసం కింద తింటే ఆయన 10 మెట్లు పైకి ఎక్కించి అక్కడ నిలబెడతారు. ఎందుకంటే ఆయన నామ మహిమ కోసం, మనల్ని హెచ్చించడానికి కాదు, మనల్ని చూపించడానికి కాదు, ఆయన నామ మహిమ కోసం కదా. యేసుప్రభు గారు కూడా చెప్పారు కదా, నా నిమిత్తము స్వార్థ నిమిత్తం ఎవరు వారు ప్రాణాలు పోగొట్టుకుంటారో వాటిని వల్ల దక్కించుకుంటారు కదండి. కొండ మీద కోసం చెప్పారు కదా యేసుప్రభు గారు. నిజంగా మన క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ లోకానికి ఆ కొండ మీద చేసిన మూడు అధ్యాయ ప్రసంగాలు చాలండి మనం భక్తి చేయడానికి. అన్ని దాంట్లోనే మనం ఏం చెయ్యాలో, ప్రభు కోసం ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో, ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, పొరుగు వారిని ఎలా ప్రేమించాలో, అవన్నీ ఆ 3 అధ్యాయంలో ఉన్నాయి. 5వ వచనం కాడ నుంచి 8 వరకు. అసలు మన జీవితాన్ని భక్తి చేయడానికి ఆ 3 చాలు. సింహాలకి ఎవరైనా సరే వాళ్ళు చెత్త లేకుండా వెళ్ళిపోయారు. ఆపదలు, అపనిందలు, సరసాలు, సంఖ్యలు ఇప్పుడు మనకి లేవు. ఇవన్నీ లేవు కాబట్టి మనం ఏం చేయాలి? కిందకి రండి. ఈ వచనంలో అవన్నీ మీకు లేవుగమ్మా, ఇవన్నీ లేవు మీకు. ఇప్పుడు మనం చదువుకున్నాయన్నీ ఏమి లేవు. నిందలు లేవు, అగ్నిగుణం లేదు, సింహాలు ఏమీ లేవు. చాలా స్వేచ్ఛగా ఉన్నాం. అయితే మనం చేయాల్సింది ఒకటే చెప్తున్నారు, ఇవన్నీ మీకు లేవు కదా, కోత మాత్రం చాలా విస్తారంగా ఉంది. మరి కొంతన్నా చేయడానికి మీరు ముందుకు వస్తారా? కొంతన్నా చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు అంతా చేయలేము, సంపూర్ణంగా ఎవరికి ఏమీ చేయలేము. కొంత అయినా చేయడానికి ముందుకు వస్తారా అని దీని భావం. అవన్నీ వాళ్ళకి పడ్డవాళ్ళు హింసలు పడ్డారు. ఇప్పుడు మీకు ఏమి లేవు అలాంటి హింసలు. కానీ కొంతైనా దేవుని సేవ చేయడానికి, దేవుని పని చేయడానికి ముందుకు వస్తారా? అది ప్రశ్న. ఈ పాటకి లాస్ట్కి వచ్చాక ప్రశ్న ఏంటంటే ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి మన దగ్గర జవాబు ఉందా? ఉంది. చేయగలం, చేస్తాము. ఇంకో తెలుసా, ప్రభు కొరకు ఏదైనా ప్రాణం అర్పించడానికైనా ముందుకు వస్తావో అప్పుడు తెగించి ఎన్ని చేస్తాం. భక్తులైన వాళ్ళు అవన్నీ చేశారు, మనం అవన్నీ చేయని అవసరం లేదు.
మనం చేయాల్సింది ఏంటంటే కొంతైనా సరే దేవుడి కోసం జీవించాలి. కొంతైనా తోట పోయాలి కదా, తోట కొంతైనా సువార్తని ప్రకటించాలి, కొంతైనా దేవుడి కోసం బ్రతకాలి, కొంతైనా మనం స్వార్థ పనిలో పాల్గొంటున్నాం. అసలు అయ్యో అసలు నిన్ను నన్ను రక్షించుకున్నందుకు అసలు దేవుడికి ఏంటంటే అసలు మన వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి ఒకసారి. తినడానికి తాగడానికి అన్ని ఇచ్చాడు, తింటున్నాం, తాగుతున్నాం, చక్కకుంటున్నాం. అందుకేనా దేవుడు మనల్ని రక్షించుకున్నారు? ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఎందుకు కొనుక్కున్నారు? అందుకేనా? ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నందుకు ఏదైనా కొంచెం ఉపయోగపడాలి కదండి దేవుడి కోసం. దేవుడికి నా పిల్లలు, నా భర్త, నా కోళ్ళు, నా గేదెలు, నా పొలము, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇదేనా? కనీసం దేవుడి సన్నిధికి వచ్చిన 3 దినాల్లోనైనా కొన్ని దినాలు మనకి ఇచ్చేసాడు దేవుడు, అన్నింటినీ మనం ఉపయోగించుకున్నాం. ఏదన్నా పని వచ్చిందంటే బుధవారం శనివారమే వచ్చిందండి మనిషి, పని వచ్చినాక ఆదివారమే వచ్చిందండి. అంటే ఆ పని దేవుడి కన్నా ముఖ్యం అనుకుని వెళ్తారు. అనుకుంటేనే కదండి వెళ్ళాలి. దేవుడి కన్నా ఈ పని ముఖ్యమో అనుకుంటేనే, మన పని ముఖ్యం అనుకుంటేనే మనం దాన్ని వదిలేసి వెళ్తాం. దేవుడు ఎక్కువ అనుకుంటే ఆ పని తక్కువగా కనపడదు. దేవుడు తక్కువ చూస్తున్నాం కాబట్టి నీకు ఆ పని ఎక్కువ కనపడుతుంది కాబట్టి నువ్వు ఆ పని వైపే మనం మొగ్గు చూపిస్తాం. త్రాసులో పెడితే దేవుడు మనం ప్రతిదినం త్రాసులో పెడితే మనం ఎక్కడ ఉంటామండి? ఎప్పుడైతే కొడుకుని త్రాసులో పెడితే ఏమైపోయాడు? తక్కువ అయిపోయాడు. మనల్ని కూడా మనం చేసే ప్రతి క్రియని దేవుడు మన త్రాసులో పెట్టినట్టయితే మనం ఎక్కడ ఉంటాము? తక్కువ అవుతూనే ఉంటాం. కాబట్టి దేవుడి కోసం కొంతైనా చేద్దాం. నువ్వు ఎంత ఏం చేయగలవు దాంట్లో కొంతైనా. దేవుని కోసం పరిచయం చేయగలవా? చెయ్యి. దేవుని కోసం మహిమకరంగా జీవించగలవా? జీవిద్దాం. దేవుని కోసం పాటలు పాడగలవా? పాడదాం. దేవుని కోసం ఇంకా పరిచయం చేయగలవా? చేద్దాం. దేవుని కోసం ఖర్చు అవ్వగలవా? అవుదాం. సువార్త ప్రకటించే టాలెంట్ ఉందా? సువార్త ప్రకటిద్దాం. అన్ని నిందలు పడుతూ కూడా ఆత్మలు రక్షించారు. మనం ఒక్కళ్ళం కూడా సువార్త చెప్పాం. నిందలు ఏమీ లేవు, బాధలు ఏమీ లేవు, ఒక్కళ్ళం కూడా సువార్త చెప్పాం. నా మటుకు నేను కనుక చెప్పలేక ఎంతమంది రక్షించిపోతున్నారు? సొంత జనులు, రక్త సంబంధికులు ఎంతమంది రక్షణ లేకుండా లోపల కొట్టుమిట్టు ఆడుతున్నారు. పాపంలోనూ, శాపంలోనూ, రోగాల్లోనూ, రొప్పుల్లోని ఎంతమంది నశించిపోతున్నారు. ఒక్క మాట వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తానని ఒక మాట మనం వాళ్ళకి చెప్పాలి. సరే, మన సబ్జెక్ట్ కాదు కాబట్టి కొంతైనా చేయడానికి ఎందుకంటే అందుకే దేవుడు మనం రక్షించుకున్నాడు. కోరికే కాదు, ఊరికనే అన్ని ఇచ్చి సుఖంగా తిని తాగి పడుకోండి అని దేవుడు మనం రక్షించుకోలేదు. కానీ ఇప్పుడు కొమ్మని ఒక కొండ చేశాడు అనుకోండి, ఒక పాత్రం చేశాడు అనుకోండి, పాత్రం చేసుకుని ఊరికి అక్కడ పెట్టుకుంటాడా? ఎందుకు చేస్తాడు? ఉపయోగపడటానికి చేస్తాడు. నీకో నాకో లోకంలో ఎవరికైనా ఉపయోగపడటానికి చేస్తారు కుండలు. అంతేగాని అన్ని కుండలు చేసుకుని వలసని పెట్టుకొని దాన్ని చూసుకుంటా ఉన్నాడు అనుకో, ఏంటి ప్రయోజనం? తన కష్టము వ్యర్థమైపోతుంది కదా, తన సమయం వ్యర్థమైపోయింది కదా. అవి పనికిరాకపోతే ఏం చెప్తారు?
కానీ ఎవరు కూడా పనిముట్టు చేసుకొని కొమ్మరి కుండం చేసి అక్కడ పెట్టడం. దాన్ని ఉపయోగిస్తాడు, ఉపయోగించే వాళ్ళకి ఇస్తాడు. అది కాబట్టి మనం దేవుని కోసం కొంతైనా చేయడానికి ప్రయాసపడాలి. సరే, మనం రోమపత్రికలో నుంచి కొన్ని మాటలు చదువుకున్నామండి. మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, మనకు మనం నీరసెళ్ళకూడదు. ఏ పరిస్థితులైనా సరే. ఇప్పుడు ఆటకు వచ్చాము, కొంతమంది బుధవారం శనివారం ఎవరాట్లో మనమే వెళ్తున్నాం, సర్లే ఎందుకు మనం కూడా వెళ్ళేది అట్లా అనుకోకూడదు. వాళ్ళు వెళ్ళకపోయినా నేను వెళ్ళాలి, అది ప్రోత్సాహం. మనకు మనమే ప్రోత్సహించుకోవాలి. మనకు మనమే ప్రోత్సహించుకొని దేవుని మందిరానికి వస్తే దేవుని వాక్యం ఇంకా మరింత ప్రోత్సహిస్తుంది మనం కదండి. సరే, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుంచి 12:2 వచనం ఉంది. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని లోక మర్యాదలను అనుసరింపక, లోక మర్యాదలని దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు, మారు మూసుకునే వాళ్ళు, క్రైస్తవులు పడ్డ వాళ్ళు కూడా లోక మర్యాదలను అనుసరిస్తున్నారు. లోకంలో ఉన్నవాళ్ళు లోక మర్యాదలను అనుసరిస్తారు. లోకంలో నుంచి ప్రత్యేకించబడి దేవుల్లో ఉన్నవాళ్ళు లోక మర్యాదలు అనుసరింపకూడదు. ఎవరో ఏదో అనుకుంటారని అలాగా మన లోక మర్యాదల్ని అనుసరించకూడదు. ఇప్పుడు గారు పాత నిబంధనలోనే దేవుడు చెప్పారు. ఇర్మియా గ్రంథం 10 ఒకసారి ఇర్మియా గ్రంథం నుంచి 10వ అధ్యాయం ఒకసారి చూద్దాము. ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకునకూడదని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు రోమాలో ఉన్న సంఘస్థులు, అంటే రక్షింపబడినటువంటి వారికి అపోస్తలైన పౌలు గారు ఈ రోమా సంఘానికి చెప్తున్నారు. ఇది లోక మర్యాదలు అనుసరించి. ఈ వాక్యం మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలి? చవడవారంలో ఉన్న సంఘానికి పౌలు గారు ఈ మాటలు చెబుతున్నారని మనం తీసుకోవాలి. అంతే కదా, పౌలు గారు వాళ్ళకి చెప్పారు, మనకు కాదు అనుకోకూడదు. మన కోసమే కదా ఇది దృష్టాంతాలుగా మనకి బైబుల్ మనకి ఇచ్చారు, మనం అనుసరించడానికే కదా కదండి. అందుకని దీంట్లో ప్రతి మాట, ప్రతి సంఘానికి రాసినటువంటి మాట మనకు క్రైస్తవులందరికీ, అన్ని సంఘాల వారికి, ఇప్పుడు భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో వారందరికీ మేడం చదవం. ఇశ్రాయేలు వంశస్థులారా యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, ఆచారములు అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడొద్దు. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లుగా అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. ఎండి బంగారములు దానికి ముందుకు వస్తాయి గ్రహాల గురించి, అవేం వాటి గురించి చెప్తున్నాడు అనమాట. కాబట్టి అన్ని జనుల ఆచారాలను అభ్యసించకూడదు. మనం అన్ని జనులు కాదు, ఒకప్పుడు అన్ని జనులు, ఒకప్పుడు చీకటి వారు. మునుపైతే మీరు చీకటిలో ఉన్నవారు, మునుపైతే మీరు చీకటి సంబంధులు.
ఎప్పుడైతే మీరు వెలుగు సంబంధులు, ఆ వెలుగు ఫలం కూడా మనకు ఉంది కదా. సరే, దాంట్లోకి వెళ్తున్నాం. కాబట్టి లోక మర్యాదలు కూడా అలాంటివి. అవేమో ఆచారాలు అభ్యసించకూడదు, ఇవేమో మర్యాదలు. లోకంలో వాళ్ళు చేసే మర్యాదలు మనం చేయకూడదు. మనకు కూడా కొన్ని మర్యాదలు ఉన్నాయి కదండి. దేవుని నమ్మిన వారికి కూడా మర్యాద ఉంది, కానీ లోక మర్యాద చేయకూడదు. లోకంలో చేసేటువంటి వాళ్ళు చేసే మర్యాదలు మనం చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఇంటికి వస్తారు అది బొడ్డు పెట్టి ఏదో వెళ్ళేటప్పుడు వచ్చేరో సారో ఏదో ఇస్తారు. అవి కొన్ని ఉంటాయి లోక సంబంధమైనటువంటి. మనం కూడా చీరల సార్లు ఇవ్వచ్చు, కానీ ప్రార్థన చేసేది ప్రార్థన పూర్వకంగా మీరు వాళ్ళు వచ్చారనుకోండి, వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసి అమ్మ మీకోసం చిన్న అని ఇవ్వాలి. అది మనం చేయాల్సింది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేరే పద్ధతిలో చేస్తారు కదా. పిలవడానికి వచ్చినా సరే గుండు పెట్టి పిలుస్తూ ఉంటారు కదండి. ఏదైనా ఫంక్షన్లకు పిలవడానికి వచ్చినప్పుడు గుండు పెట్టి పిలుస్తాము. అలాంటివి మనం చేయకూడదు. మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. లోకంలో ఉన్నవాడి పద్ధతులు వేరు, దేవుల్లో ఉన్నవాడి పద్ధతులు వేరు. కానీ దేవుల్లో ఉన్నామని చెప్పుకుంటూ లోకంలో పద్ధతులు కూడా చేస్తున్నారు, లోక మర్యాదలను కూడా అనుసరిస్తున్నారు. లేకపోతే ఈ మాట మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పొందుగండి ఈ మాట సంఘంలో చెప్పాల్సిన అవసరం ఏంటి? పొందుగండి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే సంఘంలో ఉన్నవారు కూడా లోక మర్యాదలను అనుసరించి నడుచుకుంటున్నారు కాబట్టి మీరు అది చేయొద్దు అని బోధ చేస్తున్నారు రోమిలు. కాబట్టి మనం కూడా లోకంలో ఉన్నవాళ్ళు చేస్తున్నారు, మనం చేయకూడదు. మనం ఒక ప్రత్యేకమైనటువంటి వారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డ వాళ్ళం. మనం నీళ్లతోనూ పాలతోనూ కడగబడ్డ వాళ్ళం కాదు. గొర్రె పిల్ల రక్తంలో తన వస్త్రములను ఉదుపుకొనిన వారు అని ప్రకటన. మనం రక్తంలో కడగబడ్డాం. గొర్రె పిల్ల రక్తంలో మన వస్త్రాలను ఉతుక్కున్నాం, మన హృదయాలను కడుక్కున్నాం. అందుకే స్పష్టం దేవదూతలకు లేనటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనకిచ్చారు కదండి. దేవదూతలు పాపం చేసినప్పుడు ఏం చేశారు? ప్రభు అల్పసప్రాణం పెట్టారు, నెక్స్ట్ పడేశారు. అంతే, నువ్వు కొనటానికి లేదు, ఇంకో భూలోకానికి అని చెప్పేసి నెట్టు పాడేస్తారు. మరి మానవులు పాపం చేసినప్పుడు క్షమించడమే కాదు, ఆ పాపానికి పరిహారంగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అంటే ఇప్పుడు దేవదూతలని దేవుడు ఎక్కువ ప్రేమించారా? మానవులైనా మనల్ని ఎక్కువ ప్రేమించారు, మనల్ని ఎక్కువ ప్రేమించారు, దేవదూతలను ఎక్కువ ప్రేమించలేదు కదండి. అందుకని ఇంకొక చోట కూడా ఎక్కడ అంటారు, దేవదూతలకి మానవులకి పోలిక చేసి మాట్లాడుతూ ఉంటారు. తీర్పు తీర్చడం కూడా మనుషులకి ఇచ్చారు. 12 గోత్రాల్లో పురుషులకు ఇచ్చారు. 12 సింహాసనాలు కూర్చొని మనుషులందరికీ తీర్పు తీర్చడం. మరి దేవదూతలు అక్కడ ఉన్నారు కదండి పర్వతంలో. 14 దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసుకుంటూ దేవుణ్ణి ఎంత స్తుతిస్తున్నారు కదా. మనం వారికి ఇవ్వచ్చు కదా, అది పరిశుద్ధులు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. దేవదూతలు కూడా తీర్పు మనుషులే తీరుస్తారంట.
దేవదూతలకు కూడా దేవుడు తీర్పు తీర్చడంట. ఒకవేళ తీర్చాల్సి వస్తే మనుషులే తీర్పు తీరుస్తారు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మానవులైన మనల్ని దేవుడు ఎంత ప్రేమించాడు కదండి. టిప్పులో ఉంది కదా, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడంట, ఎంతో ప్రేమించాడంట. దానికి అంతం లేదు కదండి. ఫుల్ స్టాప్ ఉందా? ఎంతో అన్నదానికి ఫుల్ స్టాప్ ఉంది అక్కడ. అంత ప్రేమించాడు మనుషులు. మరి మనం ఎంత దేవుడిని ప్రేమిస్తున్నాం? దేవుడే మనల్ని అంత ప్రేమించారు, మనం ఎంత ప్రేమిస్తున్నాం? మనకు మనమే ప్రశ్నిస్తున్నాం. ఎవరు అసలు అమ్మ నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావమ్మా అని ఎవరు అడగక్కల. నాకు తెలుసు, నీకు తెలుసు మనం దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాము, దేవుడికి ఎంత ఇంపార్టెంట్ ముందు ఇస్తున్నాము. లోకంలో కన్నా, లోకంలో మనుషుల కన్నా, భర్త కన్నా, భార్య కన్నా, పిల్లల కన్నా, లోకంలో ఉన్న మరి దేనికైనా కన్నా ఎక్కువ దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నాము. మనకు తెలుసు, ప్రశ్నిస్తుంటే మనకే చెప్తాం మాట. అది ఎవరు చెప్పనవసరం లేదు. ఎంత ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమించట్లేదు. దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రేమించి మన కోసం ఏం చేశారు? పుట్టిన వారి యందు నశింపక నిత్య జీవము పొందునట్లు అంత ప్రేమించాడు. అంటే ఆయన కుమారుని విశ్వాసించిన వాళ్ళు ఎవ్వరు కూడా నశింపకుండా నిత్య జీవానికి వెళ్ళి అంత ప్రేమించాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఎవ్వరు కూడా నశించుకో. మనం అనుకుంటాము మన బంధువులు కానీ, మన కుటుంబం వాళ్ళు కానీ, మన ఎవరైనా పాడైపోవాలని, లేదా నశించుకోవాలని, లేక నరకంలోకి వెళ్ళాలని మనం అనుకుంటామా? మనం అనుకుంటాం. మరి దేవుడు అంతకన్నా మనకన్నా ఎంత ప్రేమించవచ్చు. మన ఆత్మ నరకంలోనికి వెళ్ళకూడదు. మన ఆత్మ నశించకుండా నిత్య జీవానికి వెళ్ళాలి. అది ఆయన ఉద్దేశం. మనం మానవుని పట్ల మనం ఏం చేస్తున్నాము? ఆయన ఉద్దేశం ఒకటైతే మన ఉద్దేశం ఒకటిగా ఉంటుంది. మనం ప్రోత్సహించుకున్నాం. దేవుడు మన కోసం ఏం చేశాడో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎప్పటికీ లోక మర్యాదలకు మన వల్ల వెళ్ళకూడదు కూడా. ఆయన దేవదూతల కంటే మనల్ని ఎక్కువ ప్రేమించారంట. ఒకసారి ఎప్పుడు పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి 2వ అధ్యాయం 2వ వచనం. 7వ వచనం చదవండి. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చారు. చూసారండి, వారి కాళ్ళ కింద సమస్తాన్ని ఉంచాడు దేవుడు. మన కాళ్ళ కింద ఆయన సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ వారుగా చేశారు. అంతే. దేవదూతలకి మనకి ఏంటంటే తేడా కొంచెం అంతే. మరి దేవదూతల కన్నా కొంచెం తక్కువ కదా మనల్ని చేశారు. మరి దేవదూతలంతా పరిశుద్ధంగా మనం ఎదుర్కోలేదు. దేవదూతలు వాళ్ళు పాపం చేయలేదు కదా. పాపం చేసిన వాళ్ళని నెట్టేశాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు కానీ పరిశుద్ధతతోనే దేవుడిని పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నారుగా.
కదండి. మరి మనల్ని కూడా తన వారికన్నా కొంచెమే కదా తక్కువ చేశారు, కొంచెం అంట. మరి మనం కూడా అంత పరిశుద్ధంగా ఉంటుందా? ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చారంట. ఎవరిస్తారండి? ఈ సృష్టిలో సృష్టించినటువంటి ప్రతి దాని మీద మనుషుడికి అధికారం ఇచ్చారు. ఏలు ఇదంతా మీదే అన్ని ఇచ్చారు. మనల్ని దేవుడు అంత నమ్మారు. మనుషులను అంత నమ్మాడు దేవుడు. మనల్ని నమ్మిదంతా మనకు అప్పగించేశారు. అదంతా మనకు అప్పగిస్తే మనమేం చేస్తామో తెలుసండి, దాంట్లో ఉన్న వనరులన్నిటిని ఉపయోగించుకొని తింటూ త్రాగుతూ సుఖిస్తూ దేవుడు ఎవరో వధించి దేవుడు ఎవరో అంటారు. ఒక తండ్రికి కుమారులు ఉన్నారంటే వాళ్ళకి ఎన్ని ఆస్తులు పెంచి వాళ్ళ కోసం కష్టపడి పెంచి పెద్ద చేసి ఆస్తులన్నీ ఇచ్చి అన్ని ఇల్లు కట్టించి వాళ్ళకి అంత శుభవంతమైన జీవితాన్ని ఆ తండ్రి ఇచ్చారనుకోండి. ఆ తండ్రి ఒకసారి ఆయన కనపరచవలసి వచ్చినప్పుడు వచ్చి ఈయన ఎవరు మాకు తెలియదు అన్నారు అనుకోండి. ఒకవేళ ఆయన ఎవరు మాకు తెలియదు, లేక మాకేం చేయలేదు, ఆయన మేము వెరగము అని అన్నారు అనుకోండి. అసలు ఆ తండ్రి గుండె ఎన్ని ముక్కలైపోతండి, ఎన్ని ముక్కలైపోతండి. మరి దేవుడు అంట కదా, ఆయన గుండెని ఎన్ని ముక్కలు చేస్తున్నాం మనం. ఆయన ఇష్టం లేని చేస్తూ, ఆయన ఆశించినవి చేయకోకుండా, ఆయన ఇచ్చినవి తింటూ అంటారు కదా, తల్లి పాలు తాగి తల్లి రొమ్మిన గుడ్డుతో వాళ్ళు అంటారు కదా. అట్లానా? అది చేస్తున్నాము. కాబట్టి దేవుడు మనకు అదంతా అధికారమే కాదు, అటన్నిటినీ తినమని తాగమని సమృద్ధైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు కదా. మునుకుంట పరిస్థితి మనదేంటి? ఇప్పుడు పరిస్థితి మనది అన్నీ ఉన్నాయి మనకి, చక్కగా అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆయన రక్షణతో పాటు మనకేమిచ్చారు? సమృద్ధిని కూడా ఇచ్చాడు, సమృద్ధి దీవెనలు కూడా ఇచ్చాడు. మనం ఎంత ప్రేమించాలి దేవుని కోసం, ఎన్ని చేయాలి. సరే అన్ని చేయటం కొంతైనా చేయడానికి మనకి ఇచ్చిన శక్తిలోనూ మనకి ఇచ్చిన బలంలోనూ దేవుని కోసం కొంచెం వాడటం ఉపయోగపడతాం. అసలు ఏంటో రక్షించబడ్డామని చెప్తారు, మాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు. ఈ సంఘం క్రీస్తు శరీరం అదే కదండి. ఈ క్రీస్తు శరీరంలో అన్ని అవయవాలు పనిచేయాలి. ఇందాక చదివారు, అన్ని అవయవాలు పనిచేయాలి. నేను ఈ పని చేయను అని చేయడానికి వీల్లేదు. కాలు నేను నడవను అనటానికి వీల్లేదు, కన్ను నేను చూడను అనటానికి వీల్లేదు. అన్ని అవయవాలు పనిచేసినప్పుడే మనిషి. మనం ఒక్క చేయి చచ్చిపడిపోయిందనుకోండి, ఎంత బాగా ఉండదు. కాలు నడవలేకపోతుంది అనుకోండి, ఎంత బాగా ఉండదు. మరి క్రీస్తు సంఘంలో అందరం అవయవాలు ఉన్నాం కదా, దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. మరి మనం అందరం పనిచేయాలి కదా.
అన్ని అవయవాలు పనిచేయాలి కదండి. కొంతమంది మా మా మేము ఏం చేయలేము అన్నట్టుగా పట్టుకుంటున్నారు. వాళ్ళ అవయవం పనిచేయట్లేదండి చెప్పాలంటే. దేవుని కొరకు ముందుకు పనిచేయడానికి రావట్లేదు. నీ అవయవం పనిచేయకపోతే హాస్పిటల్ పరిగెత్తకు, పరిగెత్తాలా? నువ్వు కూడా చేయలేదు, కాలు నడవలేకపోతున్నాను. కానీ మరి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనం అవయవాలన్నీ పనులు మనం కూడా చేయాలి. కాబట్టి లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకోవాలి. తర్వాత మన మనసు మారి నూతన అవ్వాలి కదా. ఇక్కడే ఒక్కొక్క అవయవం ఉంది. సరే, ఇంకా మూడో వచ్చిన చదువుకున్నాం. తన్ను ఎంచుకున్న దానికంటే తన్ను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక ఒక్కొక్కరికి విభజించినటువంటి శ్వాస పరిమాణము తాను స్వస్థ బుద్ధి గలవారకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకుంటున్నాం. మన పరిస్థితి అంటే మనకు అర్థం కాకుండా మనకు 10th క్లాస్ చదివి నేను డిగ్రీ చదివారంటే అట్లా ఉండదండి. 10th క్లాస్ చదివాను. 10th క్లాస్ చదివి నేను డిగ్రీ చదివాను అన్నాను అనుకోండి, ఎలా ఉండదు చెప్పండి. నా స్థాయి ఏంటి? 10th నా స్థాయి. నేనంటే డిగ్రీ చదువుకున్నాను నేను ఎలా చెప్పుకుంటాను? ఎక్కువగా ఎంచుకుంటున్నా. అంటే డిగ్రీ చదివిన వాళ్ళతో సమానంగా ఎంచుకుంటున్నా. అది నాకు తగునా? ఎవరికైనా తగునా? మన స్థాయి ఎంతవరకు? 10th వరకే మన స్థాయి. అంతకన్నా ఎక్కువ ఎంచుకోవడానికి వీలు లేదు. మన స్థాయి మనకు తెలుసు. ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకుంటే మనకే నష్టం. 90 నాకు గుర్తొస్తుంది. 90 సిరీస్ కంపెనీలో జాయిన్ అయ్యింది పనిచేయాలి. మేము అయిపోయినట్టు తను 10th కూడా చదువుతా. తను మరి 5th క్లాసో 6th క్లాసో చదివింది. అయితే 10th సర్టిఫికెట్ మీద ఉద్యోగానికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయికి రాసే పని ఇచ్చారు. మనుషులు ఎంతమంది వస్తున్నారు ఏంటి అని కొంచెం ఆఫీస్లో ఉండే పని ఇచ్చారు. పనిస్తే అమ్మాయికి ఏమవుతుంది, అట్లా చదువులేదు, చదువుకున్నానని సర్టిఫికెట్ తీసుకెళ్ళి ముందు పెట్టింది. ఆ సర్టిఫికెట్ మీద ఉద్యోగం ఇచ్చారు. మరి దానికి తగినట్టు పని చేయాలి కదా. ఇక అమ్మాయి రోజు ఏడిపోయి ఏం చేయలేకపోతుంది. ఏం చేయలేక మరి 10th క్లాస్ చదువుతున్నానని చెప్పి మరి చిన్న పని చేయలేక ఈ 10th క్లాస్కి సంబంధించినట్టు పని చేయలేక ఉద్యోగం మానేసింది. అది నీకు నష్టాన్ని కలిగించిందా లాభం కలిగించిందా? నువ్వు ఎంచుకున్న దానికన్నా ఎక్కువ ఎంచుకున్నావు అనుకో, ఏం కలిగించిందండి? నష్టాన్ని. అంటే ఉన్నది కూడా అదే నేను చదువుకోలేదు, ఇంతే చదువుకున్నాను,
నాకేదైనా నాకు తగినట్టు పని నాకు ఇవ్వండి, నేను చేసుకుంటాను అని చెప్పుకొని ఏదో తనకు తగిన పని తను చేసుకున్నట్లయితే ఆ పని చేసుకుంటూ ఉండేది, తన కుటుంబానికి కొంచెం ఆధారంగా ఉండేది. కానీ ఎంచుకున్న దానికంటే ఎక్కువ ఎంచుకొని కష్టపడి మళ్ళీ ఎక్కువ ఉద్యోగం అడిగితే నాకు ఇస్తారా? మోసం చేసినట్టు కాదు కదండి, మోసం చేసినట్టు కాదు. నష్టాలు ఎక్కువ తెగిపోయి నష్టాలు తెచ్చుకోవాలి. మన తన్ను తాను ఎంత ఎంచుకుంటామో మనకి ఎంత దగునో అంత పరిమాణంలోనే మనం ఎంచుకోవాలి. ఆ విధంగా ఎగస్టాలు చేస్తే నష్టం లేదు. కాబట్టి విశ్వాసమైన మనం ఎంతవరకు మనకి ఉంటుంది. ఇంకా పౌరులు మాటలు చెబుతారు, ఎంచు మాటలు కానీ పడాయి మాటలు కానీ అందరికీ కనపడాలని మాట్లాడే విధానం కానీ అందరికీ ముందు కనపడాలని ఆ ప్రార్థన కానీ అది దేవునికి ఇష్టం. మనం ఎంతవరకు ఉండాలో మన పని ఎంతవరకు మనం అంతవరకే ఉండాలి, అదే దేవునికి ఇష్టం. కాబట్టి మనం ఎంతవరకు ఎంచుకోవాలో అంతవరకే ఎంచుకోవాలి. ఆ రీతిగానే మనం ఉండాలి. ఇంకా కొన్ని మాటలు మనం ప్రోత్సహించుకోవడానికి మనం చదువుకున్నాము. 10 నుంచి చదువుకున్నామండి. ఇవన్నీ మనకు సంబంధించింది, వ్యక్తికి సంబంధించింది. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుంది. అది ఎంచుకోవాలండి. మనం గొప్పగా ఎంచుకోవడం కాదు, వేరే వాళ్ళని మనం గొప్పగా ఎంచుకోవాలి. మనకంటే గొప్ప వాళ్ళని ఎంచుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆత్మ విషయంలో ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలి. అంటే తీవ్రత గలవారై ఉండాలి, ప్రభువుని సేవించాలి. ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. అంతేగాని ఏదో వచ్చాములే వెళ్ళాములే అని మనం ప్రభువుని సేవించకూడదు, రాకూడదు. మాంద్యం అంటే మాందులు కాకంటే ఆసక్తి లేని వారుగా ఉండకూడదు, ఉండకూడదు అని. అందుకని ఆ మాట తర్వాత ఈ మాట రాశారు ఆసక్తి విషయంలోనే. అదే నిరీక్షణ గలవారై సంతోషించాలి, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి. ఇది కూడా ఇంపార్టెంటే. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. శపింపవద్దు. సంతోషించి వారితో సంతోషించుడి, ఏడ్చి వారితో ఏడుగుడి, ఒకటితో ఒకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనసు ఉంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకునవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి ఏకమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనగా మీకు మీరే పగ తీర్చుకొనవద్దు. దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయింది. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. అసలు ఈ మాట ఎంత ప్రాముఖ్యమైన మాట అంటే లాస్ట్ మాట
ఇప్పుడు ఏంటంటే మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, ఏమన్నా నిందించారనుకోండి, అదేంటంటే మనం కూడా వాళ్ళని నిందించాలనుకోండి. ఎందుకంటే అది మానవ స్వభావం. వాళ్ళు అట్లా అన్నారు, ఇట్లా అన్నారు అంటే కీడుకు ప్రతి కీడు చేయాలన్నటువంటి మనస్సు మనుషులది. కానీ ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. అది నా మీద పెట్టండి. ఇప్పుడు మీకు కీడు చేశారు కదా, మీరు చేయొద్దు. దేవుడు పగ తెచ్చుకుంటాడు. నీ మీద ఏమన్నా పగ పెట్టుకొని ఉన్నానుకో, నువ్వు కూడా మళ్ళీ వాళ్ళ మీద పగ పెట్టుకొని నీ మనసు ఎందుకు పాడు చేసుకొని నువ్వు దేవుడికి దూరం అవ్వాలి. ఒక మనిషి తాళ్ళు చెప్తా తాళ్ళ మీద అట్లా చేశారు, అట్లా చేశారు, నాకు ఇదే వాక్యం గుర్తొస్తుంది. వాళ్ళు చెప్పినప్పుడు అలా నన్ను అట్లా అన్నారు, నన్ను ఎట్లా అన్నారు అంటే నువ్వు అనుకున్నాడు దేవుడే వాళ్ళకి చెప్తాడు కదా, బుద్ధి చెప్తాడు కదా. దేవుడే వాళ్ళకి అంటే మనుషులు ఏంటంటే అంతవరకు ఓర్చుకోలేమన్నమాట. మనుషులు దేవుడు బుద్ధి చెప్పేంత వరకు మనం ఆగలేము. ముందు మనం కూడా అనేసేయాలి, మనం కూడా మాట్లాడేసేయాలి. మనల్ని మాట్లాడారు కదా, మనం ఎందుకు మౌనంగా ఉండాలి అనుకుంటామే తప్ప దేవుడు వారికి బుద్ధి చెప్తాడులే, దేవుడు వారికి అర్థం చేస్తాడులే. నా మీద పగ తెచ్చుకోవడం దేవుడి పని కదా, మనకెందుకు? ఆయన ఏ రీతిగా తెచ్చుకుంటారు, దేవుడు వాళ్ళకి అర్థం చేస్తారు అని మనం ఓర్చుకుంటే కనుక ఇవన్నీ మన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. మనం చదువుకున్న లిస్ట్ అంతా ఇవన్నిటిలో మనం కొన్నైనా పాటిస్తే చాలా మనం వ్యక్తం చేస్తాం, దేవుడికి చాలా ఇష్టంగా చేస్తాం. వీటన్నింటిలో కొన్నైనా మనం చేసినట్లయితే దేవుడికి మనం ఇష్టలుగా జీవిస్తాం. అప్పుడు ఇష్టలుగా జీవించినప్పుడు దేవుడు కూడా అడుగుతాడు మనల్ని, మీకేది ఇష్టం అడగండి అంటాడు. అంతే కదండి, మీకేది ఇష్టం అడగండి. దేవునికి మనం ఇష్టలుగా జీవించలేకపోయినట్లయితే దేవుడు మనకి ఏమిస్తాడు? మనసు 15లో ఉంది కదా, అనుగ్రహిస్తాడు దేవుడు. మనకి దేవునికి మనం ఇష్టంగా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మనమంటే ఇష్టపడినప్పుడు మనకి ఏది కావాలంటే మనుషులు కూడా అంతే కదండి. మనకి ఎవరైనా ఇష్టంగా ఉన్నారనుకోండి, వాళ్ళు మనం బాగా ప్రేమగా ఇష్టంగా ఉన్నారనుకోండి, ఒకరి పక్కన పుచ్చుకుంటాం కదండి. ఇష్టమైంది ఒకళ్ళు ఏదైనా సామ్రాజ్యం గారి ఇంట్లో నాకు ఇష్టమైంది ఏదైనా ఉన్నా అనుకోండి, సామ్రాజ్యం గారికి ఇష్టమైంది నాకు అయ్యో నీకు ఇష్టం తీసుకోండి, సంటిం గారిని అడిగితేవరా, విజయవంతాన్ని అడిగితేవరా, నన్ను అడిగినా నేను ఇస్తాను. అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. దేవుడికి మనం ఇష్టంగా బ్రతికినప్పుడు దేవుడు మనకి ఏం కావాలో కదా అన్నిటిని నింపడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనం పగతించుకోవద్దు, దేవుడికి అప్పు చెప్తాము. తర్వాత ఇంకో మాట, అసఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం ఉండాలి. అందరితో సమాధానం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కొందరితోనే ఉండి కొందరితో పగగా ఉండకూడదు, అందరితో ఉండాలని. అంటే ఆయన బిడ్డలో అందరితో మంచిగా ఉండాలని ఆశ. మన బిడ్డలు కూడా అందరితో సమాధానం మంచిగా ఉంటారు. ఎందుకు ఇట్లా పక్కలంటే వాళ్ళు పడదు అనుకుంటాం కదా, మన పిల్లలకి చెప్తాం కదా, దేవుడు చెప్తున్నాం అట్లా అందరితో సమాధానం. మన సంఘం చిన్న సంఘం అందరూ ఒక మనసుతో సమాధానంగా దేవుడి వాక్యాన్ని బట్టి మన దినదినము నడుచుకుంటూ ఉన్నట్లయితే మనం చాలా అభివృద్ధి ఆత్మీయతలు అభివృద్ధి పొందుతాము, శారీరకంగా కూడా అభివృద్ధి పొందుతాము. ప్రతి పరిస్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఈ దినాన వాక్యాన్ని బట్టి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు.
దేవుని కోసం మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు, కొంతైనా చేస్తారా అని అడుగుతున్నారు. తర్వాత ఎక్కువగా ఎంచుకుపోతుంది, తగినంత మాత్రం ఎంచుకోవాలి అని మాట్లాడారు. కాబట్టి ఈ మాటలన్నింటిని బట్టి మనం ప్రోత్సహించుకుంటూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ దేవుని నామాన్ని కనపరుస్తూ మనం దేవునికి ఇష్టంగా ఉంటూ దేవుని దగ్గర నుంచి మనకి ఇష్టమైన దేవుని దగ్గర నుంచి అడిగి వేడుకుంటాం. పొందుదాం. ప్రార్థన చేస్తున్నాం.